ఓకే. హాయ్ అందరికి. ఫైనల్‌గా స్మాక్ డౌన్ అయితే అయిపోయింది. ఈరోజు స్మాక్ డౌన్‌లో మన బ్రాక్ లెస్నర్ అండ్ ఆర్ట్‌రోత్ మధ్య ఒక ఫన్నీ సెగ్మెంట్ అయితే జరిగిందన్నమాట. అండ్ నిజంగా చాలా అంటే చాలా ఫన్నీగా ఉంది ఈ సెగ్మెంట్. అండ్ అంతేకాదు ఈరోజు స్మాక్ డౌన్‌లో మన కోడీ రోడ్స్ కూడా రిటర్న్ చేసిండన్నమాట. సో, ఈరోజు స్మాక్ డౌన్‌లో ఏమేమి జరిగినాయో అన్నీ ఈ వీడియోలో మాట్లాడేద్దాం. సో, ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్‌లోనే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వచ్చినాడన్నమాట. సో, బ్రాక్ లెస్నర్ థీమ్ సాంగ్ ప్లే అవ్వగానే చాలామంది ఫ్యాన్స్ సపోర్ట్ జేసినారు. బ్రాక్ లెస్నర్‌కి మంచి పాప్ అయితే వచ్చింది. బట్ ఎప్పుడైతే బ్రాక్ లెస్నర్ రింగ్‌లోకొచ్చి నిల్చుంటాడో, అప్పుడు ఫ్యాన్స్ అందరూ బ్రాక్ లెస్నర్‌ని తిట్టడం స్టార్ట్ జేసినారన్నమాట. యెస్, అక్కడున్న ఫ్యాన్స్ కొంచెం బ్రాక్ లెస్నర్‌ని తిట్టినారు. అండ్ కొంతమంది ఫ్యాన్స్ బ్రాక్ లెస్నర్‌కి చీర్ జేసినారన్నమాట. ఒక టైప్‌లో చెప్పాలంటే మిక్స్డ్ రియాక్షన్ అయితే వచ్చింది బ్రాక్ లెస్నర్‌కి. అండ్ బ్రాక్ లెస్నర్ మైక్ తీసుకుందామని జూస్తాడు. అంటే మైక్ తీసుకొని మాట్లాడదామని జూస్తారు. అంతలోనే అక్కడ థీమ్ సాంగ్ ప్లే అయిపోతది మన ఆర్ట్‌రూత్‌ది. సో, ఆర్ట్‌రూత్ పాట పాడుకుంటూ తన థీమ్ సాంగ్ పాడుకుంటూ రింగ్ సైడ్ వచ్చేస్తాడనమాట. ఆయన ఫైనల్‌గా రింగ్‌లోకి గూడా వస్తాడు. బ్రాక్ లెస్నర్‌కి ఫేస్ టు ఫేస్ నిల్చుంటాడన్నమాట మన ఆర్ట్‌రూత్. అండ్ ఆ మ్యూజిక్‌ని కట్ చేయమని చెప్తాడు ఆర్ట్‌రూత్. అండ్ మళ్ళొకసారి ఫ్యాన్స్‌కి వాట్సాప్ అని మన ఆర్ట్‌రూత్ అంటారన్నమాట. అండ్ మన బ్రాక్ లెస్నర్ చెప్తారు, "ఇక నువ్వు నోరు మూయి. నోరు మూసేయ్" అని మన బ్రాక్ లెస్నర్ ఆర్ట్‌రూత్‌కి చెప్తారన్నమాట. అండ్ అప్పుడు మన ఆర్ట్‌రూత్ ఏమంటారంటే, సో, ఇలా గాదు. మనం కొంచెం డిఫరెంట్‌గా ప్లాన్ చేద్దాం అన్నట్టుగా ఆర్ట్‌రూత్ మాట్లాడతారు. అంటే కొంచెం డిఫరెంట్‌గా వెళ్దాం అన్నట్టుగా ఆర్ట్‌రూత్ అంటారన్నమాట. సో, నేను నీకు ఫస్ట్ సూపర్ స్టార్‌ని ఈ డబ్ల్యూడబ్ల్యూఈలో, ఈ టీవీలో వెల్కమ్ జెప్పే లిస్ట్‌లో నేనిప్పుడు ఒక ఫస్ట్ సూపర్ స్టార్‌ని నీకు వెల్కమ్ జెప్తున్నాను. వెల్కమ్ బ్యాక్ బ్రాక్ లెస్నర్ అని మన బ్రాక్ లెస్నర్‌కి ఆర్ట్‌రూత్ చెప్తారన్నమాట. అంటే చాలా సంవత్సరాలయింది గదా! బ్రాక్ లెస్నర్ డబ్ల్యూడబ్ల్యూఈలో రాక. అండ్ ఇప్పుడు ఫైనల్‌గా స్మాక్ డౌన్‌లో వషినారు. ప్రోమో కట్ జేయనీకి వషినారు. అండ్ దానికోసమే నీకు వెల్కమ్ చెప్తున్నా అని మన ఆర్ట్‌రూత్ చెప్తారన్నమాట. అండ్ దాని తర్వాత మన ఆర్ట్‌రూత్ ఏమంటారంటే, నిజం జెప్పాలంటే నువ్వంటే నాకు ఒకప్పుడు భయముండేది. నువ్వంటే నాకు చాలా భయముండేది. కానీ ఇప్పుడు నాకు ఆ భయం ఏం లేదు. నువ్వంటే అస్సలు భయం లేదని మన ఆర్ట్‌రూత్ మన బ్రాక్ లెస్నర్ మొఖం మీదనే జెప్పేస్తాడు. అండ్ దాని తర్వాత మన బ్రాక్ లెస్నర్ ఏమంటారంటే, "అసలెవ్వరు నువ్వు? నువ్వెవ్వలసలు? నువ్వెందుకొచ్చినావు" అన్నట్టుగా మన బ్రాక్ లెస్నర్ ఆర్ట్‌రూత్‌ని అడుగుతారన్నమాట. అండ్ నా పేరు ఆర్ట్‌రూత్. సో, నువ్వు జాన్ సీనాకి 25 సంవత్సరాలుగా డిస్‌రెస్పెక్ట్ చేస్తున్నావు. అందుకోసమే నేనిక్కడికొచ్చినానన్నట్టుగా మన ఆర్ట్‌రూత్ బ్రాక్ లెస్నర్‌తో చెప్తారన్నమాట. జాన్ సీనా నా చైల్డ్‌హుడ్ హీరో. నా హీరోని నువ్వు డిస్‌రెస్పెక్ట్ చేస్తున్నావు. జాన్ సీనా నాకు బ్రదర్ లాంటి వాడు. నా పెద్ద అన్నయ్య లాంటి వాడు. సో, అలాంటి నా బ్రదర్‌ని నువ్వు డిస్‌రెస్పెక్ట్ చేస్తున్నావని మన బ్రాక్ లెస్నర్‌తో ఆర్ట్‌రూత్ అంటారన్నమాట. అండ్ అప్పుడు బ్రాక్ లెస్నర్ ఏమంటారంటే, "నీ పేరేంది? ఆర్ట్‌రూత్ అన్నావు గదా!" సో, ఆర్ట్‌రూత్ అని మన బ్రాక్ లెస్నర్ మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు మన ఆర్ట్‌రూత్ ఏమంటారంటే, "సో, నా పేరు ఆర్ట్‌రూత్ గాదు, రాన్ సీనా. రాన్ సీనా" అని మన ఆర్ట్‌రూత్ మెన్షన్ చేస్తారన్నమాట. అప్పుడు అక్కడున్న ఫ్యాన్స్ అందరూ "రాన్ సీనా, రాన్ సీనా" అని చాంట్ చేస్తారు. అండ్ ఇక మన బ్రాక్ లెస్నర్ చెప్తారన్నమాట, "ఇప్పుడు నువ్వు ఇక్కడికి రావడానికి అండ్ ఇక్కడికొచ్చి నాకు ఇంటరప్ట్ జేయడానికి నీ దగ్గర ఏమైనా గుడ్ రీజన్ ఉందా? సో, రీజన్ చెప్పు." అండ్ నాకిప్పుడు తెలియాలి. జాన్ సీనా ఎక్కడున్నాడో నాకు తెలియాలి. "నీకు తెలుసా? జాన్ సీనా ఎక్కడున్నాడో నీకు తెలుసా?" అని మన బ్రాక్ లెస్నర్ ఆర్ట్‌రూత్‌ని అడుగుతాడన్నమాట. అండ్ అప్పుడు ఆర్ట్‌రూత్ ఏమంటారంటే, "నాకు తెలవదు. జాన్ సీనా ఎక్కడున్నాడో నాకు తెలవదని" మన ఆర్ట్‌రూత్ చెప్తారు. అండ్ అలాంటప్పుడు "నువ్వెందుకొచ్చినావు? ఈ రింగ్‌లోకి ఎందుకొచ్చినావు?" అని బ్రాక్ లెస్నర్ ఆర్ట్‌రూత్‌ని అడుగుతాడన్నమాట. అండ్ అప్పుడు ఆర్ట్‌రూత్ ఏమంటారంటే, "నేను జాన్ సీనాని డిఫెండ్ చేయడానికి వచ్చినాను. జాన్ సీనా తరపున మాట్లాడడానికి వచ్చినానని" మన ఆర్ట్‌రూత్ చెప్తారన్నమాట. అండ్ "నీకు నిజంగా తెలియదా జాన్ సీనా ఎక్కడున్నాడో? సో, నీకు నిజంగా తెలియదా?" అని మన బ్రాక్ లెస్నర్ ఆర్ట్‌రూత్‌ని అడుగుతాడు. అండ్ దాని తర్వాత బ్రాక్ లెస్నర్ ఏమంటాడంటే, "ఇప్పుడు జాన్ సీనాని నువ్వు బ్రదర్ అంటున్నావు గదా! నీ బ్రదర్ అంటున్నావు గదా! ఇప్పుడు నీ ఏజ్ ఎంత?" అని మన బ్రాక్ లెస్నర్ ఆర్ట్‌రూత్‌ని అడుగుతాడు. అండ్ ఇప్పుడు "మీకు మీ అమ్మలు వేరే గదా! అంటే మీరు సొంత అన్నలు కాదు గదా!" అన్నట్టుగా అర్థమయ్యేలా బ్రాక్ లెస్నర్ అంటారన్నమాట. అండ్ అప్పుడు ఆర్ట్‌రూత్ ఏమంటారంటే, "సేమ్ డాడీస్" అని చెప్తారు మన ఆర్ట్‌రూత్ బ్రాక్ లెస్నర్‌కి. అండ్ దాని తర్వాత మన ఆర్ట్‌రూత్ చెప్తారు, "సో, చూడు బ్రాక్ లెస్నర్, జాన్ సీనా మునుపట్ల లేడు. జాన్ సీనా ఇప్పుడు చిన్న పిల్లల్ని గూడా ఏడిపిస్తుండు. జాన్ సీనా ఒక సూపర్ సీనాగా మారిపోయిండు. జాన్ సీనా నిన్ను తినేయడానికి వచ్చేస్తుండు. నువ్వొక బీస్ట్ గదా! నిన్ను తినేయడానికి వచ్చేస్తుండు. నీ పైన భయంకరంగా అటాక్ జేసేస్తాడు" అని మన ఆర్ట్‌రూత్ బ్రాక్ లెస్నర్‌కి చెప్తాడన్నమాట. అండ్ దాంతో మన బ్రాక్ లెస్నర్‌కిగ కోపం వచ్చేస్తది. కోపంలో మన ఆర్ట్‌రూత్‌కి చెప్తాడన్నమాట, "ఇగో నీ పన్ను మిస్ అవ్వబోతుంది" అని మన బ్రాక్ లెస్నర్ ఆర్ట్‌రూత్‌కి చెప్తాడు. అంతలోనే ఇగ మన బ్రాక్ లెస్నర్ ఆర్ట్‌రూత్‌కి ఒక F5 కొట్టేస్తాడు.
మన బ్రాక్ లెస్నర్ ఆర్ట్రోత్ పైన అటాక్ చేస్తాడు. ఒక ఎఫ్5 కొడతాడు. అండ్ ఆ ఎఫ్5 కొట్టినప్పుడు మన బ్రాక్ లెస్నర్ ప్యాంట్ చినిగిపోతదన్నమాట. సో, నిజంగా చాలా అంటే చాలా ఫన్ చేసినారు. ఈ ప్యాంట్ చినిగిపోయిన తర్వాత అండ్ ఆ ప్యాంట్ చినిగిపోయింది. కెమెరాకి చూపిస్తారు. కెమెరాకి చూపించి ఒక టైప్‌లో మన బ్రాక్ లెస్నర్ డాన్స్ చేస్తాడన్నమాట రింగ్‌లో. అండ్ చాలా అంటే చాలా ఫన్ చేసిండు. అంటే బ్రాక్ లెస్నర్ ఈరోజు కొంచెం కూల్‌గానే కనిపించిండు. యాంగ్రీ మోడ్‌లో కనిపించలేదు. అండ్ దాని తర్వాత మన బ్రాక్ లెస్నర్ రింగ్ దిగి బయటకెళ్ళిపోయేటప్పుడు కూడా చెప్తాడన్నమాట. సో, నా ప్యాంట్ చినిగిపోయింది. నేను బ్లూ అండర్‌వేర్ ఏసుకున్నా అని కూడా మన బ్రాక్ లెస్నర్ అంటే కెమెరాని చూసి చెప్తాడన్నమాట. అండ్ ఇది చాలా అంటే చాలా ఫన్ అనిపించింది. అండ్ చాలా ఫన్‌గా కనిపించిండు బ్రాక్ లెస్నర్. సో, ఇక్కడే మన బ్రాక్ లెస్నర్ సెగ్మెంట్ అనేది అయిపోయింది. అండ్ దాని తర్వాత మనకి సామీ జేన్ వర్సెస్ రే ఫినిక్స్ మధ్య యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరిగిందన్నమాట. సో, ఒక టైప్‌లో ఇది ఓపెన్ ఛాలెంజ్ అన్నమాట. అండ్ మ్యాచ్ గురించి మాట్లాడితే సో, మ్యాచ్ అనేది వేరే లెవెల్‌లో టెలికాస్ట్ అయిపోయింది. సామీ జేన్ అండ్ రే ఫినిక్స్ వేరే లెవెల్‌లో ఫైట్ చేసినారు. సో, మనకి లాస్ట్ వీక్ స్మాక్ డౌన్‌లో మన జాన్ సినా వర్సెస్ సామీ జేన్ మ్యాచ్ ఎంత బాగా టెలికాస్ట్ అయిందో సో, సేమ్ అదే టైప్‌లో ఫైట్ చేసిండన్నమాట సామీ జేన్. సో, ఇద్దరు తగ్గలేదు. అటు రే ఫినిక్స్ తగ్గలేదు. అండ్ ఇటు సామీ జేన్ తగ్గలేదు. సో, ఫైనల్‌గా ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో విన్ అయింది ఇంకెవరో కాదు మన సామీ జేనే. సో, స్టిల్ ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ మన సామీ జేనే అన్నమాట. అండ్ నెక్స్ట్ జూలియా వర్సెస్ బీ ఫ్యాబ్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ జరగాల్సి ఉండే. బట్ ఏమైతదంటే ఆళ్ళు రింగ్‌లోకి రాగానే అటాక్ చేయడం స్టార్ట్ చేసేస్తారు. కియానా జేమ్స్ అండ్ జూలియా వాళ్ళిద్దరూ కలిసి మన బీ ఫ్యాబ్ పైన అటాక్ చేస్తారు. సో, అందుకనే మ్యాచ్ అనేది జరగదు. సో, దాని తర్వాత వీళ్ళు అటాక్ చేసేటప్పుడు బీ ఫ్యాబ్‌కి హెల్ప్ చేయడానికి మిచిన్ వస్తది. సో, మిచిన్ వచ్చి బీ ఫ్యాబ్‌కి హెల్ప్ చేస్తదన్నమాట. వాళ్ళ పైన అటాక్ చేస్తది. అండ్ మిచిన్ రాగానే మన జూలియా కూడా బ్యాక్ స్టేజ్ అంటే రింగ్ బయటకెళ్ళిపోతదన్నమాట. అండ్ నెక్స్ట్ జేడ్ కార్గిల్ వర్సెస్ టిఫనీ స్టాటన్ మధ్య డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరిగింది. సో, ఈ మ్యాచ్ బానే ఉంది. అంటే ఈ మ్యాచ్‌లో టిఫనీ స్టాటన్, జేడ్ కార్గిల్ మంచిగానే ఫైట్ చేసినారు. బట్ ఈ మ్యాచ్‌లో ఏమైతదంటే మ్యాచ్ ఎండింగ్‌లో మన నయా జాక్స్ వచ్చి మన జేడ్ కార్గిల్ పైన, టిఫనీ స్టాటన్ పైన అటాక్ చేస్తది. సో, దాంతో ఈ మ్యాచ్ అనేది డిస్‌క్వాలిఫై అయిపోతదన్నమాట. అండ్ మన నయా జాక్స్ మన జేడ్ కార్గిల్‌ని రింగ్ బయట అటాక్ చేస్తది. అండ్ టిఫనీ స్టాటన్‌ని రింగ్‌లోకి తీసుకెళ్ళి మరి అటాక్ చేస్తది. బట్ టిఫనీ స్టాటన్ ఫైట్ బ్యాక్ చేద్దామని చూస్తది. బట్ నయా జాక్సే లావట్టెత్తేస్తదన్నమాట మన టిఫనీ స్టాటన్‌ని. అండ్ దాని తర్వాత అన్నహిలేటర్ కనెక్ట్ చేస్తది. సో, ఇక్కడితో వీళ్ళ మధ్య బ్రాల్ అనేది ఎండ్ అయిపోయింది. సో, క్లియర్‌గా స్టేట్మెంట్ అయితే పాస్ చేసింది. నాకు ఛాంపియన్‌షిప్ కావాలి అని. సో, చూడాలి. అంటే తొందరలోనే వీళ్ళ మధ్య ఛాంపియన్‌షిప్ మ్యాచ్ చూడనీకి దొరికినా దొరకచ్చు. సో, ఇద్దరి పైన అటాక్ చేసింది కాబట్టి మేబీ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ అయినా అవ్వచ్చనమాట. ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ దాని తర్వాత మనకి సామీ జేన్ కనిపిస్తారనమాట. సామీ జేన్ దగ్గరికి కార్మెలో హేస్ వెళ్తారు. సో, నాకు ఛాంపియన్‌షిప్ ఆపర్చునిటీ కావాలి అని మన కార్మెలో హేస్ చెప్తారు. సో, రెడీగా ఉండండి మన సామీ జేన్ కూడా చెప్తారనమాట. అండ్ దాని తర్వాత మన మిజ్ వచ్చి కార్మెలో హేస్‌తో మాట్లాడతారనమాట. నీకు ఛాంపియన్‌షిప్ మ్యాచ్ ఎందుకు? సో, టాగ్ టీమ్ టైటిల్స్ కోసం వెళ్ళాలి అన్నట్టుగా నీకు గైడెన్స్ కావాలి అన్నట్టుగా అంటారు మన మిజ్. సో, ఇక్కడితో వీళ్ళ మధ్య సెగ్మెంట్ అనేది అయిపోతది. అండ్ వీళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు మన సామీ జేన్ అండ్ కార్మెలో హేస్ మాట్లాడుకుంటున్నప్పుడు బ్యాక్ స్టేజ్‌లో మనకి ఒక పర్సన్ కనిపిస్తారనమాట. సో, అది షిన్సుకే నాకామురా లాగా అనిపించింది. అండ్ మనకి నెక్స్ట్ మంత్‌లో జపాన్ టూర్ ఉంది. సో, జపాన్ టూర్ ఉంది కాబట్టి కంపల్సరీగా షిన్సుకే నాకామురా రావాల్సిందే. అండ్ నెక్స్ట్ మనకి అంటే మన సోలో సికోవా టీమ్ గూడా కనిపిస్తదనమాట. సోలో సికోవా ఒక ప్రోమో కట్ చేస్తారు బ్యాక్ స్టేజ్‌లో. అంటే మన సోలో సికోవా చెప్తారనమాట. నేను చాలా సాక్రిఫైస్ చేసినాను. అండ్ ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు. అన్నీ నా నుండి లాగేసుకున్నారు. నా దగ్గర ఇప్పుడు ఎంఎఫ్2 ఉంది. ఇప్పుడు నా దగ్గర నుండి ఏదైతే తీసుకున్నారో ప్రతి ఒక్కటి నేను మళ్ళీ తీసుకుంటాను, సంపాదించుకుంటాను. అండ్ నేను మళ్ళీ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ అవుతానని మన సోలో సికోవా చాలా అంటే చాలా కోపంలో చెప్తాడన్నమాట. సో, దాని తర్వాత మనకి అంటే స్మాక్ డౌన్‌లో మన జాన్ సినా అండ్ బ్రాక్ లెస్నర్‌ది ఒక వీడియో ప్యాకేజ్ చూపించినారన్నమాట. సో, మన జాన్ సినా డబ్ల్యూడబ్ల్యూలో డెబ్యూట్ చేసిన వీడియోస్‌ని అండ్ బ్రాక్ లెస్నర్ డబ్ల్యూడబ్ల్యూలో వచ్చిన వీడియోస్‌ని సో, అవి మొత్తం చూపించినారన్నమాట వాళ్ళ రైజ్‌ని. అండ్ ఇది పార్ట్ 1 పార్ట్ 2 నెక్స్ట్ స్మాక్ డౌన్‌లో చూపిస్తా అని చెప్పినారు మన డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు. అండ్ నెక్స్ట్ మనకి స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్‌లో డ్రూ మెకింటైర్ వర్సెస్ రేండీ ఆర్టన్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగిందన్నమాట. సో, ఈ మ్యాచ్ బానే ఉంది. అండ్ ఈ మ్యాచ్‌లో మన రేండీ ఆర్టన్‌కి కాలుకి కొంచెం గట్టిగా దెబ్బ తగులుతదన్నమాట. సో, దానిపైన టార్గెట్ చేస్తూ మన డ్రూ మెకింటైర్ అటాక్ చేస్తారు రేండీ ఆర్టన్ పైన. అండ్ ఈ మ్యాచ్ ఎండింగ్‌లో మన రేండీ ఆర్టన్ అంటే ఆర్‌కేఓ కొడతారు. అయినా సరే మన డ్రూ మెకింటైర్ అంటే ఓడిపోరన్నమాట. రింగ్ బయటకెళ్ళిపోతారు. అండ్ దాని తర్వాత అంటే ఇక పంట్ కిక్ కొడదామని చూస్తారు. అప్పటికే మన రేండీ ఆర్టన్‌కి బ్లడ్ అనేది వచ్చేస్తది.
పంట్ కిక్ కొడదామని చూస్తారు ఎండింగ్‌లో. బట్ రెఫరీ ఆపేస్తాడు. సో, పంట్ కిక్ కొట్టొద్దు అని మన రెఫరీ ఆపేస్తారనమాట. అండ్ రెఫరీ పైన అటాక్ చేద్దాం అన్నట్టుగా కోపంలో మన రేండీ ఆర్టన్ రెఫరీ ముందుకెళ్తాడు. బట్ అటాక్ చేయడం అండ్ మన డ్రూ మెకింటైర్ రేండీ ఆర్టన్‌ని రెఫరీ వైపు తోసేస్తాడు. బట్ రేండీ ఆర్టన్ కొంచెం రెఫరీ పైన అటాక్ చేయడనమాట. సో, దీన్ని అడ్వాంటేజ్ తీసుకుంటాడు మన డ్రూ మెకింటైర్. క్లేమోర్ కొడతాడు. సో, ఇంకేముంది ఈ మ్యాచ్‌లో మన డ్రూ మెకింటైర్ విన్ అయిపోతాడనమాట. సో, ఒక టైప్‌లో క్లీన్ విక్టరీ అయితే కాదు డ్రూ మెకింటైర్‌కి. అండ్ మ్యాచ్ అయిపోయిన వెంటనే మన డ్రూ మెకింటైర్ రేండీ ఆర్టన్ పైన అటాక్ చేస్తూ ఉంటారు. డ్రూ మెకింటైర్ కోడీ రోడ్స్‌కి ఏ విధంగా ఇంజ్యూరీ చేసినారో సో సేమ్ అదే విధంగా రేండీ ఆర్టన్ పైన అటాక్ చేద్దామని చూస్తారు. అంతలోనే కోడీ రోడ్స్ థీమ్ సాంగ్ ప్లే అయిపోతది. కోడీ రోడ్స్ వచ్చేస్తారన్నమాట. కోడీ రోడ్స్ రింగ్‌లోకి రాగానే డ్రూ మెకింటైర్ కూడా రింగ్‌లోకొస్తారు. కోడీ రోడ్స్ డ్రూ మెకింటైర్ పైన అటాక్ చేస్తాడు. అండ్ దాని తర్వాత ఒక కోడీ కట్టర్ కనెక్ట్ చేస్తాడు. అండ్ డ్రూ మెకింటైర్‌గా వెంటనే రింగ్ బయటకెళ్ళిపోతాడన్నమాట. అండ్ మన కోడీ రోడ్స్ మ్యాక్ తీసుకొని క్లియర్‌గా చెప్తాడు. మనం రస్సెల్ పలూజాలో చూసుకుందామని. సో, దీని అర్థం ఏందంటే మనకి కోడీ రోడ్స్ వర్సెస్ డ్రూ మెకింటైర్ మధ్య రస్సెల్ పలూజాలో మ్యాచ్ జరగబోతుందన్నమాట. సో, కోడీ రోడ్స్ క్లియర్‌గా చెప్పేసినారు. సో, మనకి మ్యాచ్ అయితే జరగబోతుంది. అండ్ అంతేకాదు మన డబ్ల్యూడబ్ల్యూఈ ఈరోజు అనౌన్స్‌మెంట్ చేసిందన్నమాట. సో, నేను మొన్ననే చెప్పినాను. సౌదీ అరేబియాలో రస్సెల్ మేనియా 43 జరుగుతదని. సో, నేను మొన్ననే చెప్పేసినాను. సో, ఈరోజు మనకి మన డబ్ల్యూడబ్ల్యూఈ అఫీషియల్‌గా అనౌన్స్ చేసేసిందన్నమాట. రస్సెల్ మేనియా 43 అనేది సౌదీ అరేబియాలో జరగబోతుంది. 2027లో జరిగే రస్సెల్ మేనియా. సో, ఈ రస్సెల్ మేనియాలో చాలా పెద్ద థింగ్స్ జరగబోతున్నాయని మన ట్రిపుల్ హెచ్ చెప్పిండు. ఫ్యాన్స్ అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయరని ట్రిపుల్ హెచ్ అయితే చెప్పిండు. మేబీ రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ అయినా అవ్వచ్చని మొన్ననే చెప్పినాను. సో, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ జరగడానికి. సో, ఒక బిగ్గెస్ట్ రస్సెల్ మేనియాగా మార్చాలి. ఎందుకంటే సౌదీ అరేబియాలో ఫస్ట్ టైమ్ జరుగుతుంది రస్సెల్ మేనియా. సో, ఔట్ సైడ్ ఒక రస్సెల్ మేనియా ఈవెంట్ జరుగుతుంది. యూఎస్‌లో కాకుండా. సో, ఖచ్చితంగా ఒక బిగ్గెస్ట్ రస్సెల్ మేనియా చేయడానికే ప్లాన్స్ చేస్తది మన డబ్ల్యూడబ్ల్యూఈ అయినా, సౌదీ అరేబియా వాళ్ళైనా. సో, ఖచ్చితంగా ఒక బిగ్గెస్ట్ రస్సెల్ మేనియాగానే మారబోతుంది. అండ్ బిగ్గెస్ట్ రస్సెల్ మేనియాగా మారాలి అంటే ఖచ్చితంగా రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ జరగాలి. అండ్ ఇంకొకటి రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ జరిగినా, జరగకపోయినా ఖచ్చితంగా రాక్ ఈ సౌదీ అరేబియాలో జరిగే రస్సెల్ మేనియాలో ఫైట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సో, కంపల్సరీగా మనకి రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ జరిగే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ఎక్కువగా. సో, మరి మీరేమంటారు దీనిపైన? మీరు కంపల్సరీ కామెంట్‌లో రియాక్షన్ చెప్పండి. అండ్ రేపు మనకి మన ఛానెల్‌లో ఒక ఎఫ్ఏక్యూ వీడియో రాబోతుంది. రేపు అంటే ఈవినింగ్ వస్తదనమాట. ఈవినింగ్ 5:45కి వస్తది ఎఫ్ఏక్యూ 4 వీడియో.